నీ కథనా? తన దగ్గర ఇది ఉందండి, స్టోరీ రైటింగ్ ఉంది. కొన్ని పాయింట్స్ భలే ఉంటాయి. అనుకొని ఓ హెన్రీ లాగా అనుకొని ట్విస్ట్ కనబడుతుంటుంది. ఇంట్రెస్టింగ్. ఒక సీజన్ ఫస్ట్ 2 seasons అండి. నౌ వీఆర్ స్ట్రీమింగ్ ఫస్ట్ సీజన్ అండి. ఓకేనండి. August 14th. ఈ సీజన్ విల్ హావ్ హౌ మెనీ? 6 episodes. 6 episodes. స్టార్ట్ చేద్దాం. ఆహా, రేపల్లె గ్రామానికి ఉత్తరాన దట్టమైన చెట్లతో నిండిన ఒక అడవి ఉంది. దాని పేరు అడవిగుట్ట. మరి ఆ అడవిగుట్టలో క్రూరమైన మృగాలున్నాయి. ఏమున్నాయిరా అంటే సింహం ఉంది, చిరుత ఉంది, నక్క ఉంది, ముసలి ఉంది, గెద్ద ఉంది. మరి ఎన్ని మృగాలున్న చోటుకి ఒక జింకొచ్చింది. అప్పుడు ఆ జింకని ఆ మృగాలన్నీ కలిసి భయపెట్టాయి, బెదిరించాయి, వేధించాయి, విసిగించాయి, వేటాడాయి. ఇంత చేసినా ఆ జింక కొంచెం కూడా బెరకలేదు. ఎందుకంటే అది జింక కాదు. అది జింకే కాదు. రైట్. కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నీకున్న స్ట్రెంగ్స్ ఏంటంటే క్రైమ్. ఈటీవీ విన్ వాళ్ళ ఆధ్వర్యంలో నా చిరకాల మిత్రుడు అశ్విని దత్ గారికి వైజయంతి మూవీస్ కి వెన్నెముకలా ఉండి అప్పట్లో రథసారిదలా ఉన్న సాయిబాబా గారు ఇప్పుడు దీనికి ప్రొడ్యూసర్ గా ఉండటం అండ్ ఆల్ యంగ్స్టర్స్ తోటి ఈ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం అని తీయటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ అంతా కూడా టీవీలు, ఓటీటీలు ఇలాంటివే. అండ్ ఇలాంటి వాటిలో ఆయన ఈ వెబ్ సిరీస్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ప్రశాంత్ దిమ్మెల గురించి చెప్పాలంటే నాకు తను చాలా కాలంగా తెలుసు. ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక థ్రిల్లర్. ముఖ్యంగా మహిళల్ని ఒక ఆదిశక్తిలాగా చూపించే ప్రయత్నం చేశాడు. వాళ్ళు అబల కాదు సబల అనేలాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. క్వైట్ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ కట్ చేయడం కూడా, ఈ పాట కూడాను నువ్వు పాడే ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ పాట చాలా చక్కగా ఉంది. అండ్ ఇలాంటి ట్రైలర్స్ పాటను బట్టి ట్రైలర్ కట్ చేయడంతో పాట ద్వారా సినిమా ఏంటనేది నాకు ఊహకు అందేస్తుంది. అండ్ ఖచ్చితంగా క్యూరియాసిటీని మౌంటప్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజలకి, ప్రేక్షకులకి వాళ్ళ ఆదరణ పొందుతుంది. ఇది విజయవంతం అవుతుందని ప్రగాఢ నమ్మకంతో ఐ విష్ యూ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా మా సాయిబాబా అండ్ ఈటీవీ విన్ వారిని, ఈటీవీ సంస్థని, అందులో వెన్నెముకలా ఉన్న ఆల్ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు వాళ్ళని రంజింప చేస్తుంది. వాళ్ళు దీన్ని ఆదరిస్తారని ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్.